ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కెవ్వు కార్తిక్ అండ్ మాస్ అవినాష్. సో లెట్స్ వెల్కమ్ దెం. కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు నమస్కారం నాగబాబు గారు. నమస్కారం రోజా గారు. నా పేరు రమేష్ అండి. నా పేరు సురేష్ అండి. మేమిద్దరం కమల పిల్లలం. కాదురా, కవల పిల్లలం ట్విన్స్. ఓకే ఓకే. అదండి, మా గురించి చెప్పాలంటే మాకు ఒక అడిక్షన్ ఉందండి. ఏం చేస్తున్నావురా? ఈరోజు అరే ఏం సూపర్ ఉన్నావు, ఇక్కడ అదిరిపోతుంది చూడు. సారీ సార్. మేడం సారీ మేడం, కాలం చేయలేదు మేడం, ఇదే మా అడిక్షన్. వాడు ఏం చేస్తాను అది చేస్తాను, నేనేం చేస్తా వాడు అది చేస్తాడు. అంతే అండి. ఇద్దరం సేమ్ టు సేమ్ ఉన్నాం కదండి. పెరిగిన పసిడి ధరలు ఏంటో, మొన్ననే బంగారం పెరిగింది, ఈ పసిడి అంటే ఇది పెరిగింది మళ్ళీ ఇప్పుడు. పసిడి అన్న బంగారం ఒకటేరా? ఓహో చదువుతున్నావు. సన్నీ లియోన్ రా, కత్తిరా ఉందిరా సన్నీ లియోన్. మామూలు లేదు కదా. అవునవును. బాత్రూమ్. బాత్రూమా? ఇప్పుడు బాత్రూమ్ ఎందుకు? లోపల ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు లోపల? దరిద్రుడా, ఒరేయ్ నీ ఉద్దేశం ఏంటో, నీ బయట ఉన్నారా? ఓ బట్టలు ఉతుకుతున్నావా? అబ్బా ఏం చేసావు లోపల? అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, బట్టలు పిండేశారా? ఇంకమ్మా బయట నిన్నాను, మర్చిపోయావా? నీకు ఎలాగో పని పడలేదు, నాకు జాబ్ వచ్చింది, ఈ రోజు డ్యూటీలో జాయినింగ్. నీ జాబ్కి వెళ్తున్నావు ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు? నాకు పని పడలేదా? నీది ఆఫ్టర్ ఆల్ 30,000 శాలరీ రా. నేను కోటీశ్వరి కూతురికి లైన్ వేసాను రా. ఇవాళ వస్తున్నాడు సంబంధం కోసం, ఆయన దగ్గర మార్కులు కొట్టేస్తా, సెకండ్ లో కోటీశ్వరుడు అవుతా. బాలే ఇంకమ్మా 30,000 శాలరీ. హాయ్ సార్, ఐఎమ్ లిల్లీ, మీ పర్సనల్ అసిస్టెంట్ ని. పర్సులో పెట్టి 5 రూపాయలు నోట్లో ఉంది, ఇది పర్సనల్ అసిస్టెంట్ అండి. సార్ మీ కింద పని చేస్తుంటానండి. పైకి రావా? అయ్యో అంటే పైకి రామంటున్నాను. రండి సార్, మీ క్యాబిన్ చూపిస్తాను. ఓకే రైట్ రైట్. అయ్యో ఏం చేస్తున్నారండి? అంటే వెనక దోమాలింది కొట్టాను అంతే అండి. రండి సార్ మీ క్యాబిన్ కి. ఓకే అండి రెడీ. కామన్ సెన్స్ ఉందా నీకు? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? వాడేం చేస్తున్నావు అక్కడ అంటే, నేను మొదటి చూపులోనే చూడగానే పడిపోయాను. పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటా లిల్లీ. చూడండి, నాకు ఈ పెళ్లి గిల్లి మీద నమ్మకం లేదు, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు, నేను చేసుకోను. లిల్లీ నిన్ను పెళ్లి చేసుకొని రోజంతా నీ ఏం చేస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకొని నీతో రోజంతా నీతో డాన్స్ చేస్తా అని చెప్తున్నాను. అది ఎన్ని చిందులేసరి చెప్తున్నాను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదండి. లిల్లీ నువ్వు పెళ్లికి ఒప్పుకోకుంటే నేను ఏం చేస్తానో తెలుసా? అరే అంటే నా ఉద్దేశం అంటే అది ఏంటంటే ఏం చేస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా నీకు? ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ విషయం నాకు చచ్చిపోతా. చూసి నువ్వేదో మంచోడు అనుకున్నాను, ఇంకోసారి క్యాబిన్ లో కూడా రాను. నా యాక్షన్ ఇక్కడ మావాడికి అక్కడ రియాక్షన్ ఇచ్చినట్టుంది, కొంచెం కంట్రోల్ ఉండాలి. దెబ్బ నాకే పడింది. దరిద్రుడు ఏం చేస్తానే, మన చెంప పగిలిపోయింది. ఈ ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయింది నువ్వేనా? అవును సార్, నేనే సార్. ఈ ఆఫీస్ లో ఎవరు జాయిన్ అయినా నేను వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతానయ్యా. సార్. నీ దృష్టిలో బాస్ అంటే ఏంటి? బాస్ అంటే నీకు వెంట్రుక ముక్కతో సమానమా? అదిగా సార్, మీ ఆఫీస్ లో సరిగా ఎంప్లాయీస్ పని చేయకుంటే ఫ్రంట్ గా తీసి పడేస్తారు కదా, అలా కాకుండా బాగా చేస్తా అని చెప్తున్నాను సార్. ఈ మధ్య తెల్లెంటుకలు బాగా వచ్చాయి. సరే, అసలు నేను నెలకు 30,000 ఇస్తున్నా, నా కంపెనీ నువ్వేం చేస్తావు? మీ కంపెనీ నేను ఏం లేదు సార్. నాకేస్తావా శాంతం? అదిగా సార్, మీ కంపెనీని సంఖ్య నాకించకుండా బాగా చూసుకుంటానని చెప్తున్నాను సార్. సార్ ఏంటి చెట్లకు మొత్తం ఆకులు విరిగిపోయాయి, చెయ్యాలి. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఏం లేదు సార్.
సార్ ఏంటి అది? సార్ నాకు కూడా తెలియదు సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. హలో హలో, అరే రమేష్, ఏంట్రా సురేష్? ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కలకి ఆకులు పెరిగిపోయి కత్తిరిచ్చిస్తున్నా. ఏమనుకుంటున్నారు నా గురించి? సార్ సార్ అది ఎక్స్ట్రా చేస్తే చంపేస్తారు. అది కాదు సార్, చంపి పడేస్తా. ఓకే సార్. చెప్పారు సార్ నీ సంగతి తెలుస్తాను నిన్ను. నీ జాబ్ తీసేస్తారా ఇప్పుడే? 5 ఆఫీసర్తో నీ జాబ్ తీసేస్తాను. అరే రమేష్ గా ఏం చేస్తాడు అమ్మా? అయ్యో దేవుడా, నా జాబ్ కూడా చూసుకోవాలి, జాబ్ కాపాడుకోవాలి. మా మామగారు వచ్చే టైం ఏంది, ఆయన దగ్గర మార్కులు కొట్టేస్తా, అల్లు నవ్వుతా, కోటీశ్వరుడు నవ్వుతా. ఎస్ సురేష్, సార్ సార్ సార్. సురేష్ నేను లిల్లీని. లిల్లీ, నువ్వు వచ్చావా లిల్లీ? నేను ఇంటికి వెళ్ళాక నీ గురించి బాగా ఆలోచించాను, ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉంది. నేను ఐ లవ్ యూ సురేష్. థ్యాంక్ యూ లిల్లీ. లిల్లీ హలో, కూర్చొని మాట్లాడుకుందా? అల్లుడి గారి ఇంటికి వచ్చా. మంచోడో కాదు నువ్వు చెప్పడం కాదు, నేను చూసి తేల్చాలి. ఎవరో ఇంట్లో? నమస్కారం మామగారు. నువ్వేనా? రండి రండి. ఓకే, కూర్చోండి కూర్చోండి. బాగున్నావా? బాగున్నాను సార్. ఇల్లు అయి బాగుందయ్యా. ఓకే, ఇంతకు ఏం చేస్తుంటావు? ఏం చేస్తావు? వాడేవాడు? వాడు కాదు, అంటే పెద్దవాళ్ళు కదా, రెస్పెక్ట్, బ్లెస్సింగ్స్, భక్తి. మా అమ్మ చెప్పిందే, నువ్వు చాలా మంచోడు. మంచి ఇంతకు నువ్వు ఏం చేస్తుండో చెప్పలేదు. ఏం చేసావురా? అంటే ప్రేమ. ఏ ప్రేమ? మామకు ప్రేమతో, మామకు ప్రేమతో. ప్రేమ ఎవరన్నా ఎలా చూపిస్తాడా? దరిద్రుడా! హలో, అల్లుడు గారి ఇంట్లో ఉన్నా. అవును, ఎవరు మాట్లాడేది? మీ అత్త. ఇందాకేమో నాకు పెట్టావు, ఇప్పుడేమో మీ అత్తయ్య పెడతావు. నేను ఈ క్షణం కూడా ఇంట్లో ఉన్నాను. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయను. క్షమించండి మామగారు, నా తప్పే లేదు. నువ్వు కాలు పట్టుకున్నా నేను వదలను. వద్దు. ఏం చేస్తున్నావురా? అయ్యో మామగారు, మనక్కడ ఏం చేస్తున్నాడు మామగారు? నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు మామగారు. ఏంటని పరిస్థితి? ఇక మా అమ్మాయినే కాదు, మా ఇంటి కుక్క పిల్లలు గురించి పేరు. నా ఆఫీస్ లో ఏం చేస్తున్నారా మీరిద్దరు? అంటే సార్ లిల్లీకి డౌట్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను సార్. దీన్ని నేను 10 సంవత్సరాల నుంచి లైన్ లో పెడుతుంటే ఇది నాకు లైన్ లో పడలేదుగా, నీకెట్ట పట్టిందిరా? అదిగా సార్. జాబ్ లో నుంచి తీసేస్తున్నా. లిల్లీ దా. ఎక్కడికి? బయటకి. జాబ్ లేకుండా నీతో నేనేం చేసేది? రా లిల్లీ. రాని పోస్, మన ఫైల్ మీద సంతకం పెట్టుకుందాం. ఒరే రమేష్, ఒరే సురేష్, జాబ్ పోయిందిరా, నా పెళ్లి కూడా పోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? 5 స్టార్ చాక్లెట్ తిందాం. అంత మర్చిపోవడానికా? అవును, పదా. Let's first start with Nagbabu sir. ఇరగొట్టేశారు ఇద్దరు. ఎక్సలెంట్. ఇద్దరు పిచ్చ సింక్ లో చేశారు, హిలేరియస్ గా చేశారు. డైలాగ్ కంటే కూడా ఈ సిచ్యువేషన్ ఎక్కడికో తీసుకెళ్లిపోయింది, దుమ్ము దులిపేశారు. వెరీ 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 గుడ్. రోజా గారు.
నిజంగా చాలా బాగా చేశారు. అసలు ఫస్ట్ మీరు ఆఫీసర్ తో మాట్లాడేటప్పుడు ఇతను చెట్ల దగ్గర, తర్వాత మీరు మామయ్య గారితో మాట్లాడుతుంటే ఆయన గర్ల్ ఫ్రెండ్, అసలు క్రియేట్ చేసుకున్నారు, మంచి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. అసలు నేను ముందు ఇటు చూస్తున్నాను ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అసలు ఎగిరెగిరి దూకుతున్నారు, అసలు వచ్చి పడి పడి నవ్వుతున్నారు అక్కడ, వాళ్ళు కింద పడుతున్నారు, అసలు అంత నవ్వారు. నిజంగా చాలా బాగా అనిపించింది, అందరు సూపర్ గా చేశారు. రియల్ ఎంటర్టైనర్ సప్తగిరి గారు, మీరు అసలు పడి పడి నవ్వుతున్నారు స్కిట్ చూసేటప్పుడు, హోల్ హార్టెడ్ గా నవ్వారు. ఇది జబర్దస్త్ అంటే. మాటల్లో చెప్పలేం. ఆ సింక్ అని డైలాగ్ వర్షన్ గానీ ఎగిరి పడి నవ్వడం అంటే ఇదే అండి. కింద పడి దొల్లేవాడిని, ఇక్కడ ఉన్నారని ఆపుకున్నాను చాలా వరకు. నిజంగా జబర్దస్త్ అంటే ఏంటో ఈ రోజు చూశాను నేను. డైరెక్టర్ గారు సూపర్ హిట్ స్కిట్ అంటారా? ఈ మధ్యకాలంలో ఇంతగా ఎప్పుడు నవ్వలేదండి, ఆల్మోస్ట్ సంవత్సరాలు అయింది అనుకుంటాను. అలా నవ్వాను. నిజంగా గిరి చెప్పినట్టు జబర్దస్త్ అంటే ఏదైనా సూపర్ అండి, మైండ్ బ్లోయింగ్. అవినాష్ అండ్ కార్తిక్ సూపర్ అండి, ఎంత సింక్, పర్ఫెక్ట్ సింక్, సూపర్. చాలా నవ్వుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.